హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన చిరంజీవి అంకుల్ గురించి. చిరంజీవి అంకుల్ సినిమా రెండో సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. శశిరేఖ, శశిరేఖ, నీకు విషయం చెప్పాలి శశిరేఖ. చెప్పు ప్రసాదు, చెప్పు ప్రసాదు, ఏంది ప్రసాదు నీ గోల, ఏంది ప్రసాదు. ఈ పాట విన్న వెంటనే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా? మీకు తెలుసా అంటున్నా. మాకు ఏందిరా ఈ బాధ స్వామి. యో అనిల్ రావుపుడే చూసుకోబల్లా, ఏంది సాంగ్స్? నువ్వేదో పొడుస్తావని మా చిరంజీవిని తల మీద చేయి పెడితే నువ్వేమో పాతాళానికి తొక్కుతున్నావు కదయ్యా చిరంజీవిని. ఏందయ్యా అనిల్ రావుపుడే అంటున్నారు మన సినిమా లవర్స్. ఇక నిన్నే ఈ వీడియోస్ చేద్దాం అనుకున్నాను బ్రదర్స్, కానీ చిన్న ప్రోమోనే కదా, పూర్తి సాంగ్ చూసిన తర్వాత చేద్దాంలే అనుకున్నా. ఆ చిన్న ప్రోమో చూసినప్పుడే నా మైండ్ దొబ్బింది. ఈ ఫుల్ సాంగ్ చూసాక ఉన్న మైండ్ దొబ్బింది. ఏంది అది? నరకానికి దగ్గరగా ఉన్నవారు ఆ సాంగ్ చూడండి, హ్యాపీగా ఉండాలనుకున్నవారు ఆ సాంగ్ చూడకండి బ్రదర్స్ అంటున్నారు మన సినిమా లవర్స్. ఆదివారం పూట చికెను మటను మొక్క ఏదో చేద్దాం అనుకుంటే ఈ సాంగ్ వచ్చి మైండ్ దొబ్బేసింది అంటున్నారు మన సినిమా లవర్స్. ఏంది అనిల్ రావుపుడనియా ఇలాంటి సాంగ్స్ పెట్టావు? చిరంజీవిని ఏమి చేస్తామనుకున్నావు? మన చిరంజీవి అంకుల్ ని ఏమి చేస్తామనుకుంటున్నావు అంటున్నారు మన సినిమా లవర్స్ అండ్ సినీ లవర్స్. ఒరే అనిల్ రావుపుడి ఎర్రిపప్ప, ఇలాంటి సాంగ్స్ పెట్టి ఏమి చేద్దాం అనుకుంటున్నావురా అంటున్నారు మన సినీ లవర్స్. అసలు ఆ సాంగ్ ఏంటి, ఆ ఏజ్కున్న విలువ ఏంటి, ఆ కింద గేజ్ ఏంటి? అసలు అనిల్ రావుపుడి ఏమనుకుంటున్నాడు భయ్యో? చిరంజీవి అంకుల్ ని ఏమి చేద్దాం అనుకుంటున్నాడు భయ్యో అనిపిస్తోంది మనకు, మన సినీ లవర్స్ కి. అసలు ఆ ప్రోమో చూస్తుంటేనే సిరాకు దొబ్బింది. ఇక ఇప్పుడే సాంగ్ చూశాను. వీష్టికి పరాకాష్ట బాబు అది. ఆ సాంగ్ వింటేనే పోతారు సగం మంది. అసలు ఆ సాంగ్స్ ఏంటి, ఇంతకు ముందు వచ్చిన సాంగ్ కానీ ఈ సాంగ్ కానీ, అసలు అనిల్ రావుపుడి చిరంజీవి అంకుల్ ని తొక్కడానికే పుట్టినట్టున్నాడు. అలా ఉంది సాంగ్. చిరంజీవిని ఇప్పటి వరకు రీ రిలీజ్లు, సెకండ్ ఇన్సింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఖైదీ నెంబర్ 150లో ఆ సాంగ్స్ ఏదో బాగున్నాయి, కానీ ఆ నెక్స్ట్ వచ్చిన ప్రతి మూవీ కూడా ఎత్తేసిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మన వంకర ప్రసాద్ గురించి మాట్లాడితే ఈ మూవీ కూడా మన సినీ లవర్స్ ఏమంటున్నారు అంటే, ఇది కూడా పోయినట్లేనా బాబు అంటున్నారు మన సినీ లవర్స్. ఏం చేద్దాం, ఈ సాంగ్ చూసిన వెంటనే ఎవరికి వాంతి వచ్చినట్టుందో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా గురించి ఏమైపోతుందో ఈ సినిమాని మీరు ఏమనుకుంటున్నారో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఫైనల్ వర్డ్స్ నేను చెప్పేది ఏమిటంటే, జీవితం మీద విరక్తి చెందిన వారే ఈ సాంగ్ చూడండి, జీవితం మీద ఆశలు ఉంటే ఈ సాంగ్ చూడకండి. ఓకే, గుడ్ బై. గుడ్ 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 అందరికి. జై ఓం నమ శివాయ.